ముద్దపప్పు, ఆవకాయ, గోంగూర ఇలా తెలుగువారికి ప్రత్యేకమైన వంటకాలెన్నో. ప్రతి పండుగకు, ప్రతి శుభకార్యానికి ఇవి మారుతూ ఉంటాయి. మరి వందలాది రకాలను అందరూ రుచి చూసే అవకాశం ఉన్నా లేకున్నా ఆ చిట్టాను ప్రతి తెలుగువారికి పరిచయం చేసేందుకు విజయవాడకు చెందిన వాల్గా ఆర్చరీ అకాడమీ ప్రయత్నించింది. తెలుగు వంటకాల ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేలా ఆంధ్ర భోజనం పేరుతో ప్రత్యేక గీతాన్ని రూపొందించింది. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ గీతాన్ని రాయగా యశోకృష్ణ సంగీతం అందించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర భోజనం గీతాల సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర భోజనం పాటను గాయకులు ఆలపించి తెలుగు వంటల ప్రాముఖ్యతను వండి వార్చారు. ఆ గీత మధురిమతో పాటు వంటకాల గుమగుమలు మీకోసం. సీమాంధ్ర మహాభోజనం ఆంధ్ర భోజనం ఉత్తరాంధ్ర భోజనం ఆంధ్ర భోజనం ఉత్తరాంధ్ర భోజనం అహో ఆంధ్ర భోజనం సీమాంధ్ర మహాభోజనం ఆంధ్ర భోజనం ఉత్తరాంధ్ర భోజనం ఆంధ్ర భోజనం ఓహో సీమాంధ్ర భోజనం ప్రసాంధ్ర భోజనం శ్రీ ఆంధ్రుడు ఎక్కడ ఉన్నా బహువా బహువా అంటూ జిహ్వలూరగా రసాలాడి కంటించే మసాలాంధ్ర భోజనం రసాలాంధ్ర భోజనం విశాలాంధ్ర భోజనం దోస్తాంధ్ర భోజనం పనాటి ఆంధ్ర భోజనం ఉత్తరాంధ్ర భోజనం సీమాంధ్ర మహాభోజనం ముద్దపప్పు మామిడికాయ పప్పు సొరకాయ బెండకాయ బీరకాయ గుత్తి వంకాయ కూరలు ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా శుభకార్యాలకు చేసే ఆంధ్ర శాకాహారం అహో ఆంధ్ర భోజనం. భోజన గీతం అనగానే ప్రతి మనిషికి వివాహ భోజనంబు అది గుర్తుకొస్తుంది. అది గుర్తుకు రావాలని కూడా నాకు అనిపించింది. అలా నేను ఆయన విషయం చెప్పగానే పూలు నాకు పంపించగానే సార్ నేను మొదట ఈ పూలు పెడతాను సార్, తర్వాత ఈ పువ్వు పెడతానండి ఒక్కటి ఆయన అనుమతి తీసుకుంటూ అటువంటి పాట నేను ఒక పాట రాస్తే ఇక్కడే ఉన్నాడు మా సాయి చరణ్ పాడడానికి పిలిస్తే చూసి అన్నమాట, సార్ ఇది పాట సార్ పాటల పుస్తకమా సార్, ఈ పుస్తకాన్ని ఎట్లా సార్ పాడాలి అని అంటే యశోకృష్ణ అన్నాడు, పుస్తకానికి మేము ట్యూన్ చేయగలిగింది నువ్వు పాడితే ఏమొచ్చిందే. మా యశోకృష్ణన్ కూడా చాలా గొప్ప దర్శకుడు. ఇవాళ ఈనాడు సంపాదకీయాన్ని ఆయనకి ఇస్తే కూడా దానికి కూడా సంగీతం కూర్చి పాడించగలిగినటువంటి సమర్థుడు మా యశోకృష్ణన్.